హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. సింపుల్ వేలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ టేస్టీగా కూడా ఉండిద్దండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చాలా ఈజీ. ఒక దబ్రా అయితే తీసుకున్నాను. వెడల్పాటి దబ్రా తీసుకొని దాంట్లో చేపలన్నీ ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. చేప ముక్కలు అయితే బాగా వాష్ అయితే చేసి తీసుకున్నానండి. సెట్ చేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ 3-4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. చాప్ చేసుకొని అవైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం అయితే ఒక 2.5 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని బాగా స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఫిష్ కర్రీలో అయితే స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో దాంట్లో అయితే ఇప్పుడైతే పసుపు అయితే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అండ్ కొబ్బరి పేస్ట్ వచ్చేసి ఒక 3.5 స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. గ్రేవీకి కూడా కావాలి కదండి, చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా ముక్కల దగ్గరికి మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే వాటర్ వేసి మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసానండి. స్టవ్ ఆన్ చేసి ఒక 3 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో 3-4 మినిట్స్కి అయితే కుక్ చేశాను హై ఫ్లేమ్లో. సో ఇప్పుడైతే ఒకసారి మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, ఫ్లోట్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోయింది అండ్ టేస్టీగా కూడా ఉండిద్దండి. సో ఈ విధంగా అయితే చేపలను అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒకసారి కుక్ చేసుకుంటాను అండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఫిష్ కర్రీ తొందరగానే కుక్ అయిపోయింది. సో లిడ్ అయితే పెట్టేశాను. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేశానండి. కుక్ అయిపోయింది ఫిష్ కర్రీ. ఇప్పుడైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ఫుల్ కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఫుల్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాను. సో ఈజీగా సింపుల్ వేలో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.